సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆద్య పోల్ స్ట్రాటజీ సర్వీసెస్ నుంచి అమర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే మనకు తెలుసు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈరోజు పూర్తయిపోయింది. సో ఈ ఉప ఎన్నిక సంబంధించి ప్రీ ఎగ్జిట్ పోల్స్ ఆయన కూడా చేశారు. ఏం చెప్తారు అసలు ఎగ్జిట్ పోల్స్ గురించి ఆయన మాటలో విన్నాం. మీరు చేసినటువంటి ఏదైతే సర్వే ఉందో దాని గురించి చెప్పండి. మీ సర్వేలో ఏమొచ్చింది, ఎవరు గెలవబోతున్నారు, ఎంత పర్సంటేజ్తో గెలవబోతున్నారు, డీటెయిల్గా చెప్పరా మా కోసం. ముందుగా సుమన్ టీవీకి ధన్యవాదాలండి. మేము గత 2 ఎలక్షన్స్ చేశాము. ఆంధ్ర ఎలక్షన్స్లో, తెలంగాణ ఎలక్షన్స్లో చేశాము. ఇటువంటి పోటీ ఎక్కడ కూడా మేము చూడలేదు. ఆంధ్రాలో ఉన్నటువంటి కానీ ఇక్కడ 111 చేసాం లాస్ట్ టైం. వాటిలో ఎక్కడ కూడా చూడలేదు. చాలా నెక్ టు నెక్ గత 9 రోజుల నుంచి మేము చేసామండి. అప్పుడు చూస్తే ఫస్ట్లో కాంగ్రెస్కి వచ్చింది వేవ్, తర్వాత వచ్చేసి మరి డిఆర్ఎస్ కూడా రావడం జరిగింది. లాస్ట్ 3 డేస్లో మళ్ళీ చేంజ్ వచ్చి స్లైట్గా కాంగ్రెస్ వైపు రావడం జరిగింది మేడం. సో మీరు చేసిన సర్వే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళతో చేశారు, అలాగే ఏ ఏ పారామీటర్స్ని తీసుకున్నారు? మేము ముఖ్యంగా ఏజ్ గ్రూప్ అంటే యువతలో ఎక్కువ తీసుకున్నాం మేడం. యువత అంటే మనకు 18 నుంచి 35 వరకు, 35 నుంచి 50 వరకు, 50 నుంచి 75 వరకు, ఇట్లా 3 కేటగిరీస్ లో గ్రూప్ వైజ్ గా తీసుకున్నారు. ఈ గ్రూప్ వైజ్ మొత్తం యువతలో మా శాంపిలింగ్ టోటల్ 9154 తీసుకున్నాము. ఓకే. అందులో 60% మగవారివి, 40% వరకు లేడీస్ తీసుకోవడం జరిగింది మేడం. ఇందులో వచ్చేసి మా పారామీటర్స్ అంటే ఎవరు అభివృద్ధి పైన, అలాగే హైడ్రా చేస్తున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి హైడ్రా చేస్తున్న దానిపైన, వీటన్నింటినీ మేము క్వశ్చనీర్ లో చేర్చుకోవడం జరిగింది మేడం. ఓకే. అలాగే లోకల్లో ఎవరుంటారు, ఎవరు పలుకుతారు, ఎవరికైతే అందుబాటులో ఉంటారని చెప్పేసి ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది మేడం. ఇలా 10 క్వశ్చన్స్ తో మేము క్వశ్చన్ తయారు చేసుకోవడం జరిగింది మేడం. ఓకే, రైట్. ఇప్పుడు మీరు చేసినటువంటి ఇంతకుముందు గతంలో కూడా సర్వేస్ చేశారు, ఇవే పారామీటర్స్ అప్పుడు కూడా, ఇప్పుడు తీసుకునే పారామీటర్స్ అవి వేరే ఉన్నాయా? అంటే నియోజకవర్గాన్ని బట్టి మేము పారామీటర్స్ కొన్ని చేంజ్ చేస్తూ ఉంటాం మేడం. అంటే క్వశ్చన్స్ ని మార్చడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అడిషనల్ గా మేము ఎప్పుడు లోకల్లో ఎవరు పనిచేస్తున్నారు అనేది మేము ఎక్కడ క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా అటువైపు ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళే ఉంటారు. ఇటు ఏ పార్టీలో ఉన్నా కూడా లోకల్లోనే ఉన్న వాళ్ళతోనే పోటీ జరిగేది గతంలో. ఇప్పుడు బయట ఒక టాక్ నడిచిందనమాట, లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకుని వచ్చి చేయడంతో అక్కడ కూడా ఒక క్వశ్చన్ ఎక్స్ట్రాగా తీసుకోవడం జరిగింది మేడం. యాక్యురసీ విషయంలో ఎలా ఉంది మీ సర్వీస్? గతంలో మీకు చాలా చేస్తున్నాం అంటున్నారు కదా, వాటన్నిటిలో యాక్యురసీ ఎలా ఉంది? మా యాక్యురసీ వచ్చేసి అబౌవ్ 90% ఉంది మేడం. ఓహో, రైట్. మేము ఆంధ్రాలో వచ్చేసి మేము 175 కాన్స్టిట్యున్సీలో చేస్తే 134 అలయన్స్ వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణలో చేసినప్పుడు మేము 63 నుంచి 67 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.